హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సూపర్ స్టార్స్. సో ఈ వీడియోలో దొండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. సో దొండకాయ పులుసు అంటే కంపల్సరీ చింతపండు వాడతాము. అండ్ ఈ మధ్య డాక్టర్స్ ఎక్కువగా ఏం చెప్తున్నారంటే పులుపు వాడితే మోకాల నొప్పులు ఈజీగా వస్తున్నాయి, ఎక్కువ అవుతున్నాయి అని అంటున్నారు. మనం ఎప్పటి నుంచో చింతపండు వాడుతున్నాం, కానీ మరి ఈ మధ్య చాలా అంటున్నారు డాక్టర్స్. సో ఎందుకు అని చెప్పేసి మేము ఏం చేస్తున్నామంటే, పులుపు అన్న ప్లేస్లో సమ్మర్ సీజన్లో మామిడికాయ సీజన్ కదా, సో పుల్లటి మామిడికాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని తురిమి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాము. డీప్లో పెట్టుకోండి, నార్మల్లో పెట్టుకుంటే తొందరగా ఖరాబ్ అవుతుంది, డీప్లో అయితే చాలా రోజులు ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే చింతపండు వాడే ప్లేస్లో ఈ మామిడికాయ తురుము వేసుకుంటున్నాము. అండ్ సో దానివల్ల ఏంటంటే చింతపండు అనేది మనం టచ్ చేయట్లేదు.